మీరు బాగా పనిచేస్తారని మీ మెదడుకు తెలుసు కాబట్టే మీరు భయంకరంగా భావిస్తారు. మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని రక్షించడానికి ఎవరూ రావడం లేదు. మీ తల్లిదండ్రులు రారు, మీ బెస్ట్ ఫ్రెండ్ రారు, ఏ ప్రభుత్వము రాదు, మీకు ఇష్టమైన పుస్తకము ఉపయోగపడదు. మీకు మీరుగా మీ జీవితాన్ని సృష్టించుకోవడం మీ బాధ్యత. చాలామంది తమ జీవితాలను సుఖంగా గడపాలని కోరుకుంటారు, కానీ ధైర్యవంతులు మాత్రమే తనకు కావలసిన విధంగా మారేందుకు మార్పు చెందుతూ ఉంటారు. ఆనందం ఒక గమ్యం కాదు, అది ప్రయాణం. పరిస్థితులు పరిపూర్ణంగా మనకు అనుకూలంగా తయారవుతాయని ఎదురు చూడడం ఆపి మీ ఆనందాన్ని మీరు సృష్టించడం ప్రారంభించండి. పరిమితులు మీకు మీరు మీ మనసులో సృష్టించుకున్నవి మాత్రమే. మీరు అద్భుతమైన అపురూపమైన పనులు చేయగలరు. భయం మిమ్మల్ని అడ్డుకోనివ్వకుండా చూసుకోండి. మీ గతం మిమ్మల్ని నిర్వచించదు. ఈరోజు మీరు ఏ విధంగా కావాలో మీరు మాత్రమే నిర్ణయించగలరు. ప్రతిరోజు ప్రారంభించడానికి మరో అవకాశం ఉంది. దాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోండి. డిసిప్లిన్ అనేది లక్ష్యాలకు మరియు వాస్తవికతకు మధ్య వంతెన లాంటిది. ప్రతిదీ ఒకేసారి చేయడానికి ప్రయత్నించకుండా ఒక పనిని బాగా చేయడంపై దృష్టి పెట్టండి. ఈరోజు మాత్రమే కాదు, మీ భవిష్యత్తు కోసం మీరు మీ యొక్క బెస్ట్ వర్షన్గా మారడానికి పని చేయండి. మీ కంఫర్ట్ జోన్ నుండి బయటపడడం ద్వారా అతిపెద్ద రివార్డులు తరచుగా వస్తూ ఉంటాయి. కాబట్టి రిస్క్ తీసుకోవడానికి భయపడకండి. మిమ్మల్ని మీ జర్నీని వేరొకరితో పోల్చవద్దు. ప్రతి ఒక్కరూ వారి వేగంతో ప్రయాణిస్తుంటారు. ఫెయిల్ అవ్వడానికి భయపడడం మానేయండి. ఫెయిల్యూర్ అనేది నేర్చుకోవడానికి మరియు ఎదగడానికి ఒక మంచి అవకాశం. ఇన్స్పిరేషన్ కోసం ఎదురు చూడకండి, ముందు ప్రారంభించండి. అంతే, ఇన్స్పిరేషన్ దానిని అనుసరిస్తుంది. కన్సిస్టెన్సీ అనేది అసలు కీలకం. చిన్న స్థిరమైన చర్యలు కాలక్రమేణా పెద్ద ఫలితాలకు దారితీస్తాయి. గొప్ప పని చేయడానికి ఏకైక మార్గం మీరు చేసే పనిని ప్రేమించటం. మీరు ఇంకా అది దొరక్కపోతే దొరికే వరకు వెతుకుతూనే ఉండండి. మీరు చేసే పని మీదే మీ నీతి మొత్తం ఆధారపడి ఉంటుంది. మీరు కష్టపడి పని చేయకుండా ఎప్పటికీ పెద్దగా గొప్పగా సాధించలేరు. బెస్ట్ మార్కెటింగ్ ట్రిక్ అంటే నిజాయితీగా ఉండడం, నిజాయితీగా చెప్పడం. ముఖ్యమైన విషయాలను సృష్టించండి. వ్యక్తుల నుండి వారు నేర్చుకోగలిగే లేదా స్ఫూర్తి పొందగలిగే వాటిని అందించండి. డిఫరెంట్గా ఉండడానికి భయపడకండి. మీ ప్రత్యేకమైన శైలి మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది.
సైజ్ కంటే క్వాలిటీపై దృష్టి పెట్టండి. 10 చెత్త విషయాల కన్నా గొప్ప కంటెంట్ కొద్దిగైనా ఎక్కువ విలువనిస్తుంది. కొద్దిగా ఓపిక పట్టండి. సరైన ప్రేక్షకులను నిర్మించడానికి సమయం పడుతుంది. డోంట్ గివ్ అప్. సృష్టిస్తూ ఉండండి, నేర్చుకుంటూ ఉండండి మరియు పెరుగుతూ ఉండండి. మీరు ప్రారంభించడానికి బెస్ట్ టైం నిన్న, రెండవ బెస్ట్ టైం ఇప్పుడు. మీ మనసు యొక్క శక్తిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి. మీరు అనుకున్నది ఏదైనా సాధించగల సామర్థ్యం మీకుంది. తర్వాత ఈ వీడియోలను చూడండి.